వెల్కమ్ టు రచ్చ మీడియా. ప్రస్తుతానికి మనం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామంలో ఎత్తున్నాం. అయితే నిన్ననే మనం మాధవరం గ్రామంలో అమ్మవారికి రక్షణ ఏదంటూ కూడా ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఒక వర్గం వారు ఎవరైతే తమ పూర్వీకుల నుంచి కూడా ఇక్కడ ఉన్న అమ్మవారిని మేమే చూసుకుంటున్నాము, వంశపారంపర్యంగా అమ్మవారికి దోప నైవేద్యాలు కూడా మేమే ఇస్తున్నామని కూడా ఒక వర్గం అయితే వేరే వర్గం మీద అయితే ఆరోపించారు. అయితే అదే అంశం మీద వేరే వర్గం కూడా ఈ రోజు అయితే మనల్ని పిలవడం జరిగింది. అయితే అసలు ఈ ఊర్లో అన్నదమ్ముల్లా కలిసి ఉండాల్సిన ఊర్లో ఇటువంటి ఇబ్బందులు ఎందుకు ఉంటున్నాయి అంటే, ఎలక్షన్ల వరకు కూడా కొంతమంది ఆ పార్టీలు తిరగొచ్చు, ఈ పార్టీలు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పల్లెటూరులోకి వచ్చేసరికి అన్నదమ్ములు బావ మమతలు ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉంటారు. ఈ కలిసిమెలిసి ఉండే ఈ మాధవరంలో ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి అనే విషయం మీద మాట్లాడేందుకు మనతో ఇక్కడ కొంతమంది అయితే ఉన్నారు. అని అడిగి మరిన్ని విశేషాలు తెలుస్తుంది. చెప్పండి, అసలు ఈ గుడి 230 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళే చేస్తున్నారంట కదా, మధ్యలో మీరు వచ్చి ఎందుకు అలా చేసుకుంటున్నారు? 230 సంవత్సరాల నుంచి వాళ్ళు చేయట్లేదండి. నిన్న మీరు చూపించిన దాంట్లోనూ ఒక బోర్డు చూపించారు, సయ్యద్ సతార్ గారు అని. ఆయన గత 30 సంవత్సరాల క్రితం, అంతకుముందు బోసిపోయినటువంటి గుడిని గత 30 సంవత్సరాల క్రితం సయ్యద్ సతార్ గారు మళ్ళీ పునఃప్రతిష్ఠలు చేసి గుడికి పూర్వవైభవం తీసుకొచ్చారు. ఆ తర్వాత ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆయన చేసిన తర్వాత ఆయన్ని పారదోరి మన అన్ని మతస్థుడైనటువంటి ఆయన ఇక్కడ ఎక్కువగా ఉండడం ఏంటి అని చెప్పి ఆయన పారదోరి వీళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా పూర్తిగా వీళ్ళే చేసుకుంటూ రాలేదు. తర్వాత ఏమైందంటే ఆ కమిటీ 2-3 సార్లు మార్చబడింది. నా చేతిలోనే నేనే ఆ కమిటీని 2 సార్లు మార్చడం జరిగింది. ఇంతకుముందు తమ్మిశెట్టి చుక్క గారి అబ్బాయి సుబ్బారావు ఆ కమిటీకి హెడ్గా ఉన్నప్పుడు 4 సంవత్సరాలు లెక్క చెప్పకపోతే ఆయన తొలగించి ఇప్పుడు ఏదైతే కమిటీ ఉన్నదో ఆ కమిటీకి నేనే హ్యాండ్ ఓవర్ చేశాను. ఆ కమిటీలో నేను కూడా ఒక సభ్యుడిని. 1 సంవత్సరం గడిచిన తర్వాత ఈ కమిటీ వాళ్ళు కూడా లెక్క చెప్పకపోవడం వల్ల నేను పదే అడిగాను, మనం ఆ సుబ్బారావు గారి నుంచి కమిటీ ఎందుకు తీసుకుందాము, లెక్కలు చెప్పడం లేదా అన్న ట్రాన్స్పరెన్సీ లేదు. బంగారం విషయంలో కానీ ఈ గుడి వచ్చే డబ్బుల విషయంలో కానీ ట్రాన్స్పరెన్సీ లేదు. అందువల్ల వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాము. మళ్ళీ అదే తప్పు మనం చేయకూడదు అని పదే చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినలేదు. ఈ విషయం గురించి ఈ కమిటీని మార్చాలని 2-3 సార్లు ప్రయత్నం చేయడం జరిగింది. తమ్మిశెట్టి చుక్కయ్య గారు ఇంకా కూర్చుని ఈ ఉగాదికి ముందు కూర్చుని మాట్లాడినప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే, మాకు 3 లక్షల అప్పు ఉన్నది, ఇక ఈ అమ్మవారి గుడి మీద 3 లక్షల అప్పు అయింది మాకు కార్యక్రమాలు చేయడానికి అని చెప్పారు. ఈ 3 లక్షల అప్పు ఈ ఉగాది చేసిన తర్వాత తీరుతుందా అని అంటే తీరచ్చు తీరకపోవచ్చు అన్నారు. అలాంటి సమయంలో మేమేమన్నామంటే, ఇప్పుడే కొత్త కమిటీని రీఫార్మేషన్ చేస్తాము, ఈ అప్పు కొత్త కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దాన్ని పంచుకుని కమిటీని ఎదురుకెళ్తామని అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ టైంలోనూ ఈ ఉగాదికి మేము చేస్తాము, ఉగాది అయిపోయిన తర్వాత కొత్త కమిటీకి 0 బ్యాలెన్స్తో కొత్త కమిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తామని ఆ రోజు చెప్పి, ఈ రోజు కొత్త కమిటీని ఫామ్ చేస్తానంటే మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో మరి దాన్ని వెనక్కి తీసుకుని ఇప్పుడు కొత్త కమిటీకి ఫామ్ చేయకుండాను మాకు సెపరేట్గా ఒక గరగల కమిటీ ఉందని, ఎప్పుడూ లేనటువంటి గరగల కమిటీ ఇప్పుడు కొత్తగా గరగల కమిటీ ఉందని మేము అనువంశీకులుగా దీన్ని చేస్తున్నామని. అన్నవరం కావచ్చు, అలాగే పెత్తరపతి కూడా కావచ్చు, పూర్వం నుంచి కూడా అనువంశికులని కూడా వస్తుంటారు. వాళ్ళే ద్వారపాలుగా ఉంటారు, ద్వారం వాళ్ళే తీస్తారు. అలాగే డిబ్బికి తాళాలు కూడా వాళ్ళు వేస్తూ ఉంటారు. ఇది పూర్వం నుంచి వస్తుంది. అలాగే కోర్టులు కూడా వాళ్ళకే హక్కుదారులకు ఇస్తున్నారు. వీళ్ళేమో 230 సంవత్సరాల నుంచి కూడా మేమే ఉన్నాం అంటున్నారు. ఈ 30 సంవత్సరాల్లో రాంది 230 సంవత్సరాల నుంచి ఉన్నదానికి ఈ 4 సంవత్సరాలకి అసలు డిఫరెన్స్ ఎందుకు వస్తుంది మీలో? మీకు ట్రాన్స్పరెన్సీ లేకపోవడం. ఇప్పుడు అకౌంటబిలిటీ పర్ఫెక్ట్గా ఉంటే, ట్రాన్స్పరెన్సీ ఉంటే ఎవరిని ఏమనరు. ట్రాన్స్పరెన్సీ లోటు ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తానే ఉంటాయి. నాకు ఉన్న ప్రాబ్లం అమ్మవారికి కావచ్చు, లేకపోతే గరగలు కావచ్చు, ఏమైనా ఇబ్బంది ఉందా? ఇబ్బంది ఉన్నది. ఎందుకంటే 1 సంవత్సరంన్నర క్రితం అమ్మవారికి 15 సూత్రాలతో ఉన్నటువంటి బంగారపు నగ ఒకటి పోయింది. దగ్గరగా 7.5-8 తులాల బంగారం ఉన్నటువంటి నగ పోయింది. దీని గురించి అడిగితే కమిటీ వాళ్ళు ఏం చెప్పలేదు. ఆ బంగారాన్ని ఎవరైతే జాగ్రత్త పరుస్తున్నారో వాళ్ళు ఏం చెప్పలేదు. పోయిన బంగారం గురించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారంటే పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. నిన్ననే మీడియా ముఖంగా ఈ ఊరి మాజీ సర్పంచ్ చుక్కయ్య నిన్ననే అన్నారు, కించెత్తు బంగారం కూడా అమ్మవారిది పోలేదు, అలాగే ఉందన్నారు. అది మేము ప్రసారం కూడా చేసాం. మీరు పోయింది అన్నారు, ఆయనేమో ఇంత కూడా పోలేదని ఆయన చెప్తున్నారు. మీ మాట నమ్మాలా, ఆయన మాట నమ్మాలా? నా మాట వాళ్ళ మాట. ఎందుకంటే గ్రామస్తులను అడిగితే గ్రామస్తులు చెప్తారు కదా ఆ విషయాన్ని. ఎందుకంటే పోయిందన్న విషయం కూడా ఎలా తెలిసిందంటే, ముందుగా వైభవం కలిగించినప్పుడు గరగ మీద ఉన్నటువంటి తీసిన ఫోటోలు ఉన్నాయి. ఆ తర్వాత వైభవం చేసేటప్పుడు తీసిన ఫోటోలు ఉన్నాయి. ముందు ఫోటోలకి తర్వాత ఫోటోలకి చూస్తే అందులో ఒక హారం మిస్ అయిపోయి ఉన్నది. ఆ మిస్ అయిపోయిన హారం ఎక్కడ ఉన్నదని ఆరా తీస్తే అది మొత్తం పోయినట్టు తెలిసింది. ప్రజలందరూ కూడా అడిగారు దాని గురించి. నేను ఒక్కడనే కదా, ప్రజలందరూ కూడా అడిగారు. దాని మీద ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదు. గరగల వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదు, కమిటీ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదు. మేము అడుగుతున్నది ఏంటంటే, కమిటీ ఫామ్ చేయడానికి అలా మెయిన్ కారణం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ లేకపోవడం వల్ల, 4 సంవత్సరాలుగా ఆయన లెక్కలు ఏది చెప్పకపోవడం వల్ల
ఇప్పుడు బంగారం మీరు నిన్న చెప్పుంటారు మీకు, వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మవారి బంగారం ఇప్పుడు వరకు లెక్కలు చూడలేదు, చూడము అలాగని. ఏ గుడిలో లెక్కలు చూడలేదండి? ప్రతి గుడిలో కూడా అకౌంటబిలిటీ కంపల్సరీగా ఉంటుంది. ఇప్పుడు దాతలు వేస్తున్నారు, వేసిన బంగారం ఏమైపోతుంది? వీళ్ళ ఇళ్లలో పెట్టేసుకుంటున్నారా? ఏమైపోతుంది? దానికి ఒక అకౌంటబిలిటీ ఉండాలి కదా. అంతా కూడా మేమంతా కూడా బ్యాంకు లాకర్లో ఇద్దరు కలిపి మేము అక్కడ వేస్తున్నాం. బంగారానికి అయితే మా దగ్గర సమాధానం ఉందని కూడా నిన్నంతా కూడా ఎవరైతే గరగల పెద్దలు ఉన్నారో వాళ్ళంతా కూడా చెప్పడం జరిగింది. మీరేమో లేదంటున్నారు. ఈ గరగల బంగారం నేను చెప్తాను చూడండి, గత 15-20 సంవత్సరాల క్రితం ఈ గరగల బంగారం కేవలం చాకల వాళ్ళ దగ్గర మాత్రమే ఉండేది. చాకల వాళ్ళు గరగ ఏదైతే ఉన్నదో దాన్ని విప్పే బంగారం గరగలో పెట్టేసి వాళ్ళే పైన ఉంచేవారు. బంగారం అమ్మవారికి ఎక్కువైన తర్వాత వాళ్ళ దాని యొక్క భద్రతను తీసుకోలేక ఎవరైతే మోతుబర్ రైతులు ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అంతేగాని వీళ్ళ గత సంవత్సరాలుగా వీళ్ళ బంగారాన్ని హ్యాండల్ చేసుకుంటూ ఏమైతే రాలేదు. అంత ఎందుకంటే ఇప్పుడు ఉన్న బంగారం ఏదైతే గరగలు చెప్తున్నారో అందరూ హ్యాండ్ ఓవర్ చేస్తారు. చూడండి, కొంత బంగారం ఆ కమిటీ కిందే ఉన్నది. ఇంకా కొన్ని గరగలకు సంబంధించిన బంగారం కమిటీ కిందే ఉన్నది. ఈ కమిటీలో కూడాను నేను కమిటీలో మెంబర్ కింద ఉన్నప్పుడు సెంట్రల్ లెడ్జర్ అని ఒక లెడ్జర్ ఏర్పాటు చేశాం. ఆ సెంట్రల్ లెడ్జర్లో తుడుపులమ్మ బంగారము, వయ్యారమ్మ బంగారము లెక్కలు రాయకుండా మిగతా అమ్మవారి తక్కువ బంగారం ఏదైతే అమ్మవారిలో ఉన్నాయో ఈ లెక్కలు రాసి ఎక్కువగా బంగారం ఉన్నటువంటి అమ్మవారి యొక్క లెక్కలు రాయకుండా మిస్ చేశారు. సరే, మీరు సరిహద్దులు కాపలా కాశారు, దేశం రక్షణ. ఏంటి మీ ఊరి సంగతి ఏంటి? మీ ఊరికి కూడా కాపలా కాయడానికి వచ్చారా లేకపోతే ఏదైనా చేయడానికి వచ్చారా? అది ఈ ప్రచారం నిన్న మీ ఛానల్ సాక్షిగా మేము కూడా అన్నామండి. ఇదంతా ఒక బూటకం. ఎందుకంటే వాళ్ళు కమిటీ ఇంకా ఎలాగైనా మేము దిగిపోవాల్సి వస్తుంది, గ్రామస్తుల ఒత్తిడితో అన్న ఒక మీమాంసతో మా మీద బురద చల్లటం జరిగింది. నేను మాజీ సైనికుడు కానీ ఆన్ సర్వీసులో ఉన్న సైనికులు కానీ అమ్మవారంటే చాలా భక్తి అండి. ఎందుకంటే మమ్మల్ని సరిహద్దులో ఉన్నప్పుడు మమ్మల్ని కాపాడేది కేవలం అమ్మవారేనండి. దాంతో అమ్మవారు అంచెలంచెలుగా ఎదగటానికి కూడా మాజీ సైనికులు కూడా ప్రత్యక్షంగా కారణం అండి. అంతేగాని అమ్మవారికి రక్షణ కరువు కాదండి, రక్షణ వారి ద్వారా రక్షణ కరువు. నేను చెప్పేది ఏంటంటే ఒక నగ మాయమైంది, వాళ్ళు మాయం అవ్వలేదంటే దాన్ని ఎలాగా మీరు ఒక దీనిగా తీసుకుంటారు? నిరూపణ అంటే గ్రామస్తులేనండి. గ్రామస్తులు ఎవరైతే ఇప్పుడు మా వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పారండి, అలంకరణకు ముందు అలంకరణ తర్వాత అదే మనకు ఆధారం అండి. అది చిన్న ముక్కుపుడ కాదండి, ఒక హారం పోయినప్పుడు అది ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు ఎలాగడిగినా దాన్ని కనిపెట్టడం చాలా ఈజీ అండి. పోయింది చిన్న ముక్కుపుడ కాదు కదా, ఒక హారం. దానికి ఎటువంటి సమాధానం కూడా వాళ్ళ నుంచి రాలేదు. ఏం కోరుకుంటారు అసలు మీ ఊరు? సార్, మాకు అమ్మవారి ఆలయ కమిటీ ప్రతి లెక్కలో కూడానండి ఒక లెడ్జర్ రూపంలో వాళ్ళు దాంట్లో మెయింటైన్ చేయాలండి. డిబ్బీ కూడా ఓపెన్ చేసినప్పుడు కమిటీ సభ్యులు ఎవరు ఉంటారో దాన్ని తీర్మానంలో ఎంత వచ్చింది, తర్వాత ఎంత ఖర్చు అయిందో దాన్ని జమా ఖర్చుల వివరాలు అందులో రాయాలండి. అంతేగాని మేము చెప్పం ఇది మాది అంటానికి ఎవరు సొంతం కాదండి. ఆలయాలు కూడా మీరు చెప్పారు, సింహాచలం ఇటువంటి ఆలయాలండి. సింహాచలం మాన్సాస్ అనే ఒక ట్రస్ట్ అశోక్ గజపతిరాజుని వాళ్ళు తెర మీద తీసుకొచ్చారండి. అశోక్ గజపతిరాజుకి వీళ్ళకి నేను చెప్పాలంటే నక్కగానే నాగలోకానికి ఉన్నంత ఆ పేరు తలవటానికి కూడా వీళ్ళకి హక్కు లేదండి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ ఒక ఆలయాన్ని పోషించాలంటే వాళ్ళ సొంత ఖర్చులండి, వాళ్ళ పోషకులండి. దానికి వీళ్ళు ఏంటంటే ఇప్పుడు 20-25 సంవత్సరాల క్రితం మనం వెనుక వైపు ఏవైతే గుళ్ళు ఉన్నాయో మా చిన్నతనంలో ఇవన్నీ కూడా బోడు గుళ్ళలాగా పిచ్చి గుళ్ళలాగా వీటి ఆకారాలు ఉండేయండి. మనం నిలబడ్డదంతా కూడా పచ్చికి బీళ్ళండి ఇవన్నీ కూడా. దీనికి హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, కర్ణాటక నుంచి వచ్చిన పెద్ద పెద్ద దానకర్తలు ఈ మండపాలని నిర్మించడానికి వాళ్ళు కారణభూతులయ్యారండి. అంతేనే కానీ గొడవ సద్మానాలంటే ఏం కోరుకుంటున్నారు సార్? మాకు ఒక మంచి కమిటీ రావాలంటే మాకు ట్రాన్స్పరెన్సీ కావాలి. అకౌంట్ బుక్ ద్వారా మాకు అన్ని కూడా తెలియపరిచే ఒక మంచి కమిటీ కావాలనే కానీ ఎటువంటి రాజకీయాలకు కూడా తావు లేకుండా మేము ముందుకెళ్తామండి. వాళ్ళు ఏం చేశారంటే దీనికి రాజకీయ రంగం కూడా ఎంతో తెలివిగా పొలవటానికి చూశారండి. ఇందులో ఉన్న వీళ్ళ సభ్యులు చూస్తే వీళ్ళు ఈ పురాతన కమిటీలో ఉన్న సభ్యులండి. మరి వాళ్ళు ఏ రంగు పులుముకున్నారండి దీనికి వాళ్ళు ఏంటంటే నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఒక జనసేన దీని మీద వాళ్ళు బురద జల్లటానికి ప్రయత్నించారు. వాళ్ళు అతి తెలివితో వాళ్ళ మీద వాళ్ళే బురద జల్లుకుంటున్నారు. లేకపోతే ఈ ఫోటో తీసి ఇక్కడ డిస్ప్లే చేసే అంత అవసరం లేదండి. ఈ రకంగా ఏంటంటే మాది ప్రతిదీ కూడా ఇందులో ఉన్న వ్యక్తులు ఎటువంటి వాళ్ళు అంటే ఇందులో ఉన్న ఒక వ్యక్తి ఇతను ఒక డెకాయిట్ అండి. ఇతను ఏమంటాడంటే మా జన సైనికులందరూ కూడా వాళ్ళ మీదకి అటాక్ అండి. వాళ్ళని అందరూ కూడా అటాక్ చేస్తేనంటే
వీళ్ళని చూసి భయపడి పారిపోయిన పరిస్థితి అని చెప్పి వ్యక్తులను ఉదాహరించారండి జన సైనికుల ఎవరండి లేదు సార్. అందులో కూటమి అన్నారు, జనసేన కుర్రోళ్ళు అన్నారు. మీరు వివిధ రకాల మీడియాలు మీరు కూడా అబ్జర్వ్ చేస్తే ఉంది సార్. లేకపోతే మాకంత ఇది నిరభ్యంతరంగా ఇప్పుడు మేము కూడా ఎవరు బురద జల్లాలని కాదండి, మా మీద బురద జల్లినప్పుడు మేము తప్పనిసరిగా చెప్తామండి. అప్పుడు నిర్లజ్జిగా ఇప్పుడు ఇతను కూడా ఇందులో ఉన్న వ్యక్తి కూడా ఒక వ్యక్తి మీద అటాక్ చేస్తే ఇతని మీద రౌడీ షీటర్ కేసు ఫైల్ అయ్యి ఉందండి. ఇటువంటి వ్యక్తులు కూడా ఏదో చెప్తే అందరూ కూడా అలాగా ఏంటంటే పాత కథ సమస్య పోయింది, నేను ఎవరికి గుర్తుండనే ఒక అతి తెలివితో విర్రవీగుతున్నాడండి. ప్రతి ఒక్కరికి ఏది కూడా ఎవరు మర్చిపోరు. ఈ రోజు జరిగింది ఆ వ్యక్తులున్న భూమి మీద ఉన్నంత వరకు కూడా గుర్తుపెట్టుకుంటాం, అందరికీ తెలుసండి. ఇతను ఏంటంటే అత్యుత్సాహంతో ఈ కమిటీ ఏంటంటే దీన్ని ఒక రకంగా చెప్పుకోవాలంటే ఉపాధిగా మలుచుకుని, దీన్ని ఒక అడ్డాగా మలుచుకుని ఉదయం సాయంత్రం రావటం, ఇక్కడ కూర్చోవటం, వాళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేయటం, దాన్ని ఎంజాయ్మెంట్ అంటారు, దీన్ని ఎంజాయ్ చేయటం వెళ్ళటం. ఎప్పుడైతే వీళ్ళు మరి చెప్పుకోవాలంటే మా కూటమి వచ్చిన తర్వాత రాజకీయ నిరుద్యోగులై ఇక్కడ ఎప్పుడైతే ఈ కమిటీ నుంచి వాళ్ళు వైదొలుగుతున్నారో దీని నుంచి వాళ్ళకి మతి భ్రమించి మా మీద బురద జల్లుతూ మరి వీళ్ళు చేసే కార్యకలాపాలు మేమేం చెప్తున్నాం అంటే, మరి ఏ కమిటీ ఫామ్ అయినా రేపు 10:30కి గ్రామ సభ ఉందండి ఇక్కడ ఇదే ప్రాంగణంలో. మరి గ్రామస్తులందరూ కూడా వస్తారు. గ్రామస్తులు అన్న మాటనే మేము ఫైనల్ గా తీసుకుని, మేము ఎవరినే కూడా జబర్దస్తిగా మేము కావాలని కమిటీ వేసుకునే వ్యక్తులు ఇందులో ఎవరో కాదండి. దాన్ని మేము అకౌంట్ ట్రాన్స్ఫర్ ఇది కావాలండి, మాకు బుక్ కూడా మెయింటైన్ అవ్వాలి. ఫర్దర్ ఏది చేసినా కూడా అందరికీ చెప్పగలిగే ఒక జవాబుదారీతనం ఉన్న కమిటీ కావాలని మేము కోరుకుంటాం. ఇప్పటికే మీ ఊరు 2 ముక్కలుగా చీలినట్టు కూడా మనకు కనబడుతుంది. అయితే అన్నదమ్ముల్లో మీరు మెలిగే ఊరు. అయితే ఒక గుడి విషయంలో 2 భాగాలుగా విడిపోయారు, కొంతమంది అటు కొంతమంది ఇటు. అయితే ఇదే అంశం స్థానిక శాసనసభ్యులకి ఎవరికైనా మీరు తెలియజేశారు లేదా? ఎవరికి రాజకీయ పరంగా ఎవరికి దీన్ని తెలియపరచలేదు. మా గ్రామస్తులు ప్రజలందరూ కోరిక మేరకు బండారు నాగరాజు గారు, బాలకృష్ణ గారు, గోపిశెట్టి భరతుడు గారు, అలాగే ఉన్న గ్రామంలో ఉన్న పెద్దలు ఈ గ్రామం కమిటీని మార్చాలి, అమ్మవారి కమిటీని అనే ఉద్దేశంతో గ్రామస్తుల నిర్ణయం మేరకు వాళ్ళు ముందుకు వచ్చారు. గ్రామంలో ఉన్న ప్రతి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ గ్రామంలో ఇచ్చలవిడిగా తిరిగి మీరు మారండి అని అడగరు. ఏదైతే పెద్దలుగా పిలువబడతారో వాళ్ళని పిలిచి చెప్పడం వల్ల వాళ్ళు ముందుకు వచ్చి కమిటీని మార్చడానికి ఇచ్చేసారు. ఈ కమిటీ మారడానికి గల కారణం ఒకరికి గ్రామస్తుడిగా నేను కూడా చెప్తున్నాను, ఇందులో అవకతవకతలు చాలా జరుగుతున్నాయి. ఇలాంటివన్నీ పోవాలి, అన్ని గుళ్ళు బాగుండాలి అనే ఉద్దేశంతో మాకు మాధవరం గ్రామ దేవత అంటే మాకు ప్రాణం, మా ప్రాణం కాబట్టి ఆవిడ్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ కమిటీని మార్చడం జరిగింది. అలాగే ఈ కమిటీ వారు ఆంజనేయ స్వామి గుడి కమిటీ మార్చారని అంటున్నారు. ఆంజనేయ స్వామి గుడి కమిటీ మార్చలేదు, ఇప్పటికి కూడా మార్చలేదు. ఆ కమిటీలో ఉన్న ప్రెసిడెంట్గా వ్యవహరించే ముత్యాల రాజు, అతనికి ఉన్న వ్యాపార రీత్యా అతనికి ఉన్న పనుల రీత్యా ఆయన ఏం చేశాడంటే, నాకు కాదు నా తర్వాత మీరు కొంతమంది పని చేయండి, నేను పెద్దగా వ్యవహరిస్తానని చెప్పి ఆయన పెద్ద రకంగానే ఉన్నారు. కమిటీ ఎప్పటి నుంచో ఉన్న 40 మంది 50 మంది కమిటీ అంతమంది వర్క్ చేస్తున్నారు, అంతే తప్ప ఆ కమిటీని ఎవరో మార్పించలేదు. అలాగే ఈ కమిటీలో ఉన్న వాళ్ళు వివరించారు కాబట్టి ఆంజనేయ స్వామి గుడి లెక్క పిన్ టు పిన్ ప్రతి పైసా బయట పెట్టించాం. ఇప్పుడు కూడా వాళ్ళు చూసుకోకపోతే మా దగ్గర లెక్కలు ఉన్నాయి. 24/7 మేము రెడీ ఈ అకౌంటబిలిటీకి. అలాగే దుర్గమ్మ గుడి కమిటీని వివరించారు. దుర్గమ్మ గుడి కమిటీ కూడా ఏ బలవంతంతో ఎవరిని మార్చలేదు. దుర్గమ్మ గుడి కమిటీ మారి 5 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు దాని కమిటీని విమర్శించిన వాళ్ళు లేరు, అడిగిన వాళ్ళు లేరు. ఎందుకంటే ఎక్కడ ఏ విధమైన స్వలాభం చూసుకోకుండా ప్రతి కమిటీ పనిచేసింది. ఈ కమిటీ స్వలాభంతో పనిచేస్తుందనే ఉద్దేశంతో ఈ కమిటీని గ్రామస్తులందరూ మార్చమంటారు. అయితే ట్రాన్స్పరెన్సీ అంటున్నారు మీరు, ట్రాన్స్పరెన్సీగా వాళ్ళ లెక్కలు చెబితే అదే పాత కమిటీని మీరు కొనసాగిస్తారా లేదా? ఎలాగ మచ్చ వచ్చింది కాబట్టి, ఆ మచ్చ వాళ్ళ మీద ఉంది కాబట్టి మాకు ఆ మచ్చ ఉన్న మనుషులు వద్దు, మాకు మచ్చలేని మనుషులు కావాలి. అంటే మీరు వాళ్ళ మీద వ్యాఖ్యలు చేశారు, వాళ్ళు నిరూపించుకుంటే వాళ్ళని మీరు అదే సభ్యులుగా ఉంచుకుంటారా లేదా? మేము నిరూపించుకునేటట్టు అయితే వాళ్ళని మంచి కమిటీ అని మేము ఒప్పుకోవటానికి గ్రామస్తులు ఎవరూ ఒప్పుకోరు దానికి. అంటే అలా కాదు, మాటల ద్వారా కాదు, మాటల ద్వారా కూడా మాకు అందరికి మీడియా ముఖంగా చెప్పే విషయాలు కాదు, మా అందరి ఆత్మలో ఉన్నాయి. మేము ఈ గ్రామస్తులు,
మేము ఈ గ్రామంలో పుట్టి పెరిగిన వాళ్ళు, మాకు అన్నీ తెలుసు. కాబట్టి మా అవకతవకలు మీడియా ముందు మేము చెప్పం. అవన్నీ కూడా అంతర్గతంగా ఉండేవి. మాకు ఎట్టి పరిస్థితుల్లో ఆ కమిటీకి మాకు వద్దు. బంగారం మనకి అకౌంట్ మామూలుగా లాకర్ ఓపెన్ చేయించారు. లాకర్ ఓపెన్ చేసి ఆ లాకర్ ఓపెన్ చేయించింది కూడా పత్తి రాజబాబు గారు ఓపెన్ చేయించారు. లాకర్ ఓపెన్ చేసిన తర్వాత లాకర్ సంతకం చేశారు, కానీ ఆ లాకర్లో పెట్టిన బంగారం మా అమ్మూరు తాలూకా వాళ్ళు ఇద్దరే పెట్టారు. దానికి రాజబాబు కూడా ఉండి పెట్టాడు. పెట్టినప్పుడు 14 సంవత్సరాల దండ పోయింది. ఏంటని ఈ ప్రజలందరూ నన్ను నిలవేశారు, నేను బాధ్యుడి గురించి. కానీ ఆ బంగారం మీద నేను చెయ్యలేదు. పోతే ఆ బంగారం దొబ్బితే మా కసే వాళ్ళు ఇద్దరు పోవాలి, లేదా రాజబాబు దొబ్బేయాలి. రెండు కారణాలు. కమిటీ అన్నా భరించాలి, లేకపోతే మా పూర్వీకుల్లో ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరూ అప్పు చెప్పాలి బంగారం. 14 సంవత్సరాలు ఆ అమ్మవారి బంగారం మీద ఇప్పుడు కూడా చెయ్యలేదు నేను. కాకపోతే అకౌంటెంట్ లాకర్ ఓపెన్ చేసి నా మీద పెట్టినందుకు నువ్వే దొబ్బేసుకుని వీళ్ళందరూ అడుగుతున్నారు నన్ను. కానీ ఎప్పుడైనా ఎక్కడికైనా వచ్చి చెప్పగలదు నేను ఆ బంగారం నేను దొబ్బేం లేదని. ఎందుకంటే మా కసే వాళ్ళు ఇద్దరు ఉన్నారు, యేసు కసే నాగయ్య. వాళ్ళిద్దరూ దొబ్బితే బంగారం వాళ్ళ దొబ్బేయాలి, తప్పితే కమిటీ దొబ్బేయాలి. కమిటీలో కూడా రాజబాబు, పత్తి రాజబాబు గారు ఆడొక్కడే. ఆ ముగ్గురికే సంబంధం, నాకేమీ సంబంధం లేదు. అయితే ఇప్పటికే ఈ ఊరంతా కూడా 2 వర్గాలుగా అయితే చీలిపోయింది. ఒక వర్గం ఏమో మేము అనుభవశీలుగా అని కూడా వారు చెప్పుకుంటున్నారు. అయితే రెండో వర్గం అయితే అక్కడ అవకతవకలు జరిగాయి, బంగారం కూడా పోయింది, బంగారం దొంగిలించారని కూడా ఒకరైతే వ్యాఖ్యలు చేశారు. ఏదైనప్పటికీ కూడా సొంత అన్నదమ్ముల్లా ఉండే ఊరిలో ఇటువంటి పొరపచ్చాలు రాకుండా కూడా పై అధికారులు కావచ్చు, ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, కూర్చోబెట్టి మాట్లాడుకుంటే సరిపోతుందని కూడా మనం అయితే సభాముఖంగా అయితే చెప్పుకోవచ్చు. అయితే ఏదైనప్పటికీ కూడా ఇటువంటివి జరగకూడదు. ఇదే ఈ రోజు ఇక్కడ జరిగింది, ఇంకో ఊరు కూడా వెళ్తుంది. పచ్చని పల్లెటూర్లు ఇలా బగబగ మండే యుద్ధాల్లా కూడా తయారవకూడదని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ ఆలితో పుండరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.